ఏం చేశాను, ఫర్ లూప్ వాడాలనుకున్నాను కదా. నేనేం చేశాను, ఇప్పుడు మామూలుగా మనకేం కావాలి, ఆ డేటా ఫెచ్ అయిందంతా కావాలి. ఆ డేటా ఫెచ్ అయిందంతా తీసుకెళ్ళి ఫర్ లూప్ లో పెడితే 26 టైమ్స్ తిరిగితే చాలేమో అనుకున్నా. ఇదిగో అది కూడా ఇంకా పెద్ద తప్పు ఏంటంటే, ఇదిగో ఫర్ లూప్ లో మళ్ళీ మ్యాప్ రాశాను. అందుకని ఇదిగో రన్ చేస్తే ఏమొస్తుందో చూడు, 26 సార్లు సేమ్ రెస్పాన్స్ వచ్చింది. 25 సార్లు అది నాకు సేమే. సాయంత్రం అర్థమైంది ఆ విషయం. సరే, ఫస్ట్ ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నారా. ముందు ఇండెంటేషన్ సెట్ చేయి సరిగ్గా పెట్టి. ఇండెంటేషన్ ఓకే. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, 5 సార్లు ఫస్ట్ 5 పేజెస్ వస్తే చాలు అనుకున్నాం. అంటే ఉంచు అది ఉంచు. అంటే ఫర్ లూప్ ఎన్నిసార్లు జరగాలి. ఫస్ట్ 5 పేజెస్ అంటే ఫర్ లూప్ 5 టైమ్స్ తిరగాలి. అంటే 5 పెట్టి అక్కడ 5 వేస్తాను సార్, 5 సార్లు తిరిగింది. నేనేమనుకున్నాను 25 వస్తాయి కదా, అది డిఫాల్ట్ కదా. మనం చెప్పినా చెప్పకపోయినా అది 25 వేస్తుంది కదా, నేను చూపించా కదా. ఇప్పుడు ఆ ఐ అనే వాల్యూ మనం క్వశ్చన్ మార్క్ పేజ్ ఇస్ ఈక్వల్ టు అనేది అక్కడ పాస్ చేయాలి. అక్కడ ఐ అనే వాల్యూ ఒకసారి ఏమవుతుంది, 0 1 2 3 4 ఉంటుంది. అవును, అది 1 2 3 4 5 రావాలంటే I+1 చేయాలి. దాన్ని పేజ్ నెంబర్ గా పాస్ చేయాలి ఏపీఐకి, అంతేనా. అప్పుడు ఏం చేయాలి, యానిమే ఉంది కదా, స్లాష్ యానిమే, అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టి టెంప్లెట్ స్ట్రింగ్ వాడాలి. ఇక్కడ నువ్వు టెంప్లెట్ స్ట్రింగ్ గుర్తుందా నీకు? సింగిల్ కోట్స్ లో రాస్తారు, అదే బ్యాక్ టిక్స్ లో రాస్తారు. బ్యాక్ టిక్స్ అవి. ఓకే, సింటాక్స్ మర్చిపోయా. ఇక్కడే సింగిల్ కోట్స్ ముందు సింగిల్ కోట్స్ తీసి బ్యాక్ టిక్స్ పెట్టి. బ్యాక్ టిక్స్ 1 పక్కన ఉంటుంది, 1 కి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు బ్యాక్ టిక్స్ ఎందుకు పెడతామంటే, జావాస్క్రిప్ట్ లో స్ట్రింగ్స్ ని బ్యాక్ టిక్స్ లో రాయొచ్చు, సింగిల్ కోట్స్ లో రాయొచ్చు, డబుల్ కోట్స్ లో రాయొచ్చు. సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ ఒకటే. బ్యాక్ టిక్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అందులో వేరియబుల్స్ మనం రాసుకోవచ్చు. బ్యాక్ టిక్స్ రాస్తే వేరియబుల్స్ రాసుకోవచ్చు. ఓకే, స్ట్రింగ్ లోపల వేరియబుల్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు యానిమే పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టు. స్పేస్ ఇమ్మా. పేజ్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడేనా, అక్కడే స్పేస్ లేకుండా, స్పేస్ ఉండవు. పేజ్ ఇస్ ఈక్వల్ టు కర్లీ డాలర్ పెట్టి కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయి. డాలర్ పెట్టి కర్లీ బ్రేసెస్. ఇప్పుడు గుర్తొస్తుందా, ఇక్కడ వేరియబుల్ రాసుకుంటాం మనం. లైట్ గుర్తొచ్చింది. ఇక్కడ I+1 పెట్టు. I+1 అంతే కదా. ఇప్పుడు I+1 అంటే ఫస్ట్ ఇటరేషన్ లో 1 ఉంటుంది, సెకండ్ ఇటరేషన్ 2 3 4 5 వరకు వస్తుంది. ఓకే, అప్పుడు ఒకసారి ఫస్ట్ లూప్ లో ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ పేజ్ ఫెచ్ చేస్తున్నట్టు, సెకండ్ ఇటరేషన్ లో సెకండ్ పేజ్, థర్డ్ ఇటరేషన్ థర్డ్ పేజ్. అప్పుడు 5 ఇటరేషన్స్ వరకు 25 అన్ని ప్రింట్ అవుతాయి. అంతే కదా. ఒకసారి రన్ చేసు, ముందు రన్ చేయి మాకు. కంట్రోల్ డిలీట్ కొట్టి కంట్రోల్ బ్యాక్ టిక్ కొట్టు. కంట్రోల్ బ్యాక్ టిక్ కొట్టావా? కొట్టా, ఇది వచ్చింది.
సరే ఫుల్గా ఎక్స్పాండ్ చేసే పైదాకా తీసుకొని ఇదా ఇప్పుడు రన్ చేయి. మనకు కనపడటానికి అంతే. కొంచెం కింద కొంచెం కింద చేసి పైన రన్ బటన్ పైకి వెళ్ళిపో. రాలా వచ్చినాయా? వచ్చినట్టే వచ్చాయా రాలేదు. ఫస్ట్ ఏంటి టైప్ ఎర్రర్. ఫస్ట్ లో ఎర్రర్ వస్తుంది. ఎందుకు? కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్డిఫైన్డ్. అరే నువ్వు ఎర్రర్స్ ని కూడా రీడ్ చేయడం రావాలి ఇక్కడ నుంచి నీకు. ఫస్ట్ చూడు. ఫస్ట్ అది ఎర్రర్. ప్రాపర్టీస్ ఆఫ్ అన్డిఫైన్డ్ రీడింగ్ మ్యాప్ అంటే మ్యాప్ దగ్గర అంటే ఏంటి? ఎన్నో లైన్ దగ్గర మ్యాప్ అనేది అన్డిఫైన్డ్. సరే ఫస్ట్ ఎర్రర్స్ ని ఎట్లా రీడ్ చేయాలో నేను చెప్తా చూడు. ఎర్రర్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఎర్రర్ టైప్ ఉంటుంది. ఎర్రర్ ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అంటే టైప్ ఎర్రర్. తర్వాత కాలన్ తర్వాత ఏముంటుందంటే ఎర్రర్ మెసేజ్ ఉంటుంది. ఇది ఇంకొంచెం డిస్క్రిప్షన్ ఇస్తుంది ఎర్రర్ ఎందువల్ల వచ్చింది అని. నెక్స్ట్ లైన్స్ నుంచి ఎగ్జాక్ట్ నీ కోడ్ లో ఏ లైన్ లో ఎర్రర్ వచ్చిందని చెప్తుంది. 33 అనేది కాలమ్ నెంబర్. 7:33 అని చూడు. 7 అనేది లైన్ నెంబర్. 33 అనేది ఆ లైన్ లో ఉన్న 33 లెటర్ లో దగ్గర వచ్చింది ఎర్రర్. అంటే 7th లైన్ ఒకసారి చూడు ఏమైంది. కంట్రోల్ తగ్గించేసి 7th లైన్ లో అక్కడ డాట్ మ్యాప్ అని చూడు. అక్కడ వస్తుంది ఎర్రర్. అంటే డేటా రావట్లేదు. ఓకే, ఎందుకు రావట్లేదు? 14th లైన్ కమెంట్ చేయి. 6th లైన్ కింద console.log డేటా పెట్టు. డీబగ్గింగ్ అంటే ఇది. console.log అంటే ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఎందుకు వచ్చింది. సింగిల్ కోట్స్ లో డేటా పెట్టు. ఫస్ట్ సింగిల్ కోట్స్ లో డేటా పెట్టు. కామా డేటా కామా బయట 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 కామా బయట బయట ఐ కామా కామా డేటా. ఇప్పుడు రన్ చేయి. డిలీట్ చేద్దామా? డిలీట్ చేసి. డిలీట్ చేయడానికి కూడా పద్దాను అలా చేయక్కర్లా. కర్సర్ పెట్టు. టెర్మినల్ లో కర్సర్ పెట్టు. క్లియర్ అని టైప్ చేయి. ఇక్కడ పెట్టి క్లియరా? ఎక్కడన్నా పెట్టి క్లియర్. క్లియర్ ఎంటర్ పెట్టు. పోతుంది. ఇప్పుడు రన్ చేయి. పైకి వెళ్ళిపో. పైకి ఇంకా పైకి. ఇంకా అదే లాస్ట్. సో అంటే వస్తుంది. ఓకే, లేకపోతే పైన అంటే టెర్మినల్ కి లిమిట్ ఉంటుందిలే, ఇన్ని లైన్స్ డిస్ప్లే చేయాలి అని ఉంటుంది. అందుకే పైన కట్ అయిపోయింది. టెర్మినల్ లో మొత్తం డేటా రాదు. సో అక్కడ పైన console.log లో డేటా తీసి అది రైట్ సైడ్ అది లేపేసి క్లియర్ చేయి. ఫస్ట్ క్లియర్ చేయి. అది 4th డేటా 4 దగ్గర అంటే ఫస్ట్ ఇటరేషన్ లో. అరే ఫస్ట్ డేటా 4 ఎందుకు వచ్చిందిరా? డేటా 0 నుంచి ఎట్లా పడితే అట్లా వచ్చింది. అట్లా పడితే అట్లా ఎందుకు వచ్చిందంటే ఇది ఫర్ లూప్ లో మనం ప్రామిసెస్ ని వాడుతున్నాం కాబట్టి ఇట్లా వచ్చింది. ఫర్ లూప్ లో ప్రామిసెస్ ని వాడకూడదు. అట్లయితే ఫర్ ఈచ్ వాడుకోవాలి. ఫర్ ఈచ్ వాడితే అప్పుడు ఫర్ ఈచ్ కూడా కావాలి. 5 కావాలనుకోలేదు. కాదు, మల్టిపుల్ ప్రామిసెస్ ని హ్యాండిల్ చేయాలంటే ఇంకో పద్ధతి ఉంది. తర్వాత నేను అందుకే మళ్ళీ మెసేజ్ చేశాను ఇంకా నేర్చుకోలేదు. ఇట్లా అయినా వచ్చింది అనుకున్నా రాదా? సో తీసేసా. పైన ఫర్ లూప్ తీసేసా. ఫస్ట్ లైన్ తీసి
లాస్ట్కి వెళ్ళిపోయి లాస్ట్ అది కూడా తీసేసి ఇప్పుడు పైన టెంప్లెట్ స్ట్రింగ్ లో i+1 అని పెట్టావు కదా, అక్కడ 1 పెట్టు ఒకసారి. అది తీసేసి డాలర్ వరకు తీసేసి పేజ్ =1 అని పెట్టు. ఓకే, పేజ్ =1 అని రాయాలి. 7th కూడా తీసేసి 15 అని కామెంట్ చేయి. ఇప్పుడు ఒకసారి రన్ చేయి. అది వస్తుంది, ఫస్ట్ పేజ్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ 2 నొక్కు, పైన 2 పెట్టి క్లియర్ చేయి. కన్సోల్లో 2 పెట్టి క్లియర్ చేసి మళ్ళీ రన్ చేయి. వచ్చింది చూసావా? 3 పెట్టు, 3 4 5 అప్పారో ఒకటి పట్టా నువ్వు టైప్ చేయాల్సిన అవసరం లేదు. అప్పారో ఒకటి వస్తుంది. 4 5 4 చూడు, 4 ఇందాక 4 ఎర్రర్ వచ్చినట్టు. క్లియర్ కొట్టు, ఇంకోసారి నువ్వు కంపేర్. సో అది ఇష్యూ ఏంటి అర్థం ఇందా చెప్పింది నేను. ఫర్ లూప్ లో ప్రామిసెస్ రాయకూడదు, ప్రామిస్ రాసి సమ్ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఒకసారి 1 2 3 4 పెట్టావు కదా, దాన్ని ఫర్ లూప్ లో పెట్టడానికి ట్రై చేసావు ఇందాక, కానీ ఎర్రర్ ఎందుకు వచ్చింది? ఫర్ లూప్ లో ప్రామిసెస్ రాసాం కాబట్టి. అర్థమైంది ఇష్యూ నీకు? ఓకే, సరే, అది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్లే, అది నీకు ఇప్పుడు చెప్తున్నా, కొంచెం కాంప్లికేటెడ్ అయిపోయింది కొన్నాళ్ళ తర్వాత. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వెదర్ యాప్ తయారు చేద్దాం. వెదర్ యాప్ ఇప్పుడు ఏపీఎస్ ని ఫ్రమ్ ద స్క్రాచ్ ఎలా చేయాలో నీకు చెప్తా చూడు. ఓకే, మనమే ఏపీఎస్ తయారు చేయొచ్చు. ఓకే, తయారు చేయడం కాదు, ఏపీఎస్ ని ఎట్లా తెచ్చుకోవాలి, ఫెచ్ డేటా. ఇప్పుడు మనకి వెదర్ కావాలరా, వెదర్ నేను సొంతంగా నా వెదర్ ఇన్ఫర్మేషన్ నాకు రాదు, నేను ఎట్లా క్యాలిక్యులేట్ చేయను. కాబట్టి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తో, పెద్ద ఎక్విప్మెంట్ తో వెదర్ డేటాని క్యాలిక్యులేట్ చేసి ఆ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, పబ్లిక్లీ ఎవరికన్నా కావాలంటే నేను ఇస్తా అంటారు, కానీ ఎట్లా ఇస్తారు, చేతికి ఇవ్వలేరు కదా, ఇన్ఫర్మేషన్ కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు డేటాబేస్ లో పెట్టుకొని ఒక ఏపీఐ ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు మనకేం చెప్తారంటే, ఆ ఏపీఐ ఎండ్ పాయింట్ ని కాల్ చేస్తే నీకు డేటా వచ్చేసేది బాబు అంటారు. అది ఏపీఐస్ అలా ఉపయోగపడతాయి అన్నమాట. ఎవరి దగ్గర డేటా ఉంది, ఆ డేటాను మనకి షేర్ చేయాలంటే ఎట్లా షేర్ చేస్తారు, త్రూ ఏపీఐస్. ఇప్పుడు అలానే వెదర్ యాప్ గూగుల్కి వెళ్ళి ఒకసారి క్రోమ్ ఓపెన్ చేసి ఫ్రీ వెదర్ ఏపీఐస్ అని సెర్చ్ చేయండి. ఫ్రీ వెదర్ ఏపీఐ ఇప్పుడు ఏంటంటే ఏపీఐస్ డబ్బులకు కూడా అమ్ముతారు, కొంతమంది సబ్స్క్రిప్షన్ బేస్డ్ గా కూడా అమ్ముతారు, కొంతమంది ఫ్రీగా అమ్ముతారు. ఎందుకు? అది డేటా కదా, వాల్యుబుల్ డేటా. వీడేమంటాడు, 1 కాల్ ఏపీఐ 1000 ఏపీఐ కాల్స్ పర్ డే ఫర్ ఫ్రీ, దాని తర్వాత నుంచి డబ్బులు అంటారు. వెనక్కి వెళ్ళి ఇంకోటి ఏమైనా చూద్దాం, కింద చూద్దాం, ఫ్రీ అనుకుంటా. లెఫ్ట్ సైడ్ రిక్వెస్ట్ యువర్ చూడు,
కరెంట్ వెదర్ కావాలంటే ఆ ఏపీఐ కనుక. కరెంట్ వెదరే మనకు కావాల్సింది. అరే ఇంకో ఫార్మాట్ నేను చెప్తా ఉన్నాను, ఒకసారి నేను నా స్క్రీన్ షేర్ చేస్తుంది. కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్త. ఇప్పుడు ఏపీఐ సహాయంతో నువ్వేం చేసావు, జస్ట్ వేరే వాళ్ళ సర్వర్లో ఉన్న డేటాను తీసుకురావటం వరకు నువ్వు తెలుసుకున్నావు, అంతే కదా. అది మాత్రమే కాదు మనం చేసేది, మనం ఏపీఐస్ ఉపయోగించి మల్టిపుల్ థింగ్స్ చేస్తాం. అవేంటో చెప్తా. దాన్ని ఏమంటారు, ఏపీఐ మెథడ్స్, రిక్వెస్ట్ మెథడ్స్ అంటారు అనుకుంటా, ఏదో అంటారు రిక్వెస్ట్ మెథడ్స్. ఏపీఐ రిక్వెస్ట్ మెథడ్స్ 4 ఉంటాయి. గెట్, పోస్ట్, స్క్రీన్ షేర్ చేయాలి. ఓకే ఓకే. ఇప్పుడు కనిపిస్తుందిగా. ఏపీఐ రిక్వెస్ట్ మెథడ్స్ అంటాం వాటిలో గెట్ ఉంటుంది, పోస్ట్, పుట్, ప్యాచ్, డిలీట్, ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. కానీ ఇవి మెయిన్. గెట్, పోస్ట్, పుట్, ప్యాచ్, డిలీట్ ఏంటో ఒకసారి చెప్తాను. ఇప్పుడు మామూలుగా నువ్వు చేసే రిక్వెస్ట్ అండి గెట్ రిక్వెస్ట్ లేరా, ఇట్లా ఫెచ్ చేసేవన్నీ గెట్ రిక్వెస్ట్ అంటే తెచ్చుకుంటున్నట్టు, ఆ ఏపీఐ నుంచి డేటాను తెచ్చుకుంటున్నావు, వాడి సర్వర్ నుంచి డేటాను తెచ్చుకుంటున్నావు, అది గెట్. పోస్ట్ అంటే ఏంటంటే ఏదైనా కొత్త డేటాని సర్వర్ లోకి యాడ్ చేస్తున్నట్టు. దీనికంటే ముందు ఇంకోటి చెప్తా ఉంటుంది నీకు, ఏది మన ఏపీఐ ఏపీఐ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో ఫస్ట్ చెప్తా. ఏపీఐకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇది ఏపీఐ అన్నాం అనుకో, సపోజ్ ఇంకో ఏపీఐ నేను కింద రాస్తున్నా, https:// ఫస్ట్ అసలు అది ఎందుకు అసలు https అది సరే. ఫస్ట్ ఇంకా ముందు మనం వెనక్కి వెళ్ళాలి. ఫస్ట్ వెబ్సైట్లు ఉన్నారా, స్కాన్ టు మెనూ గురించి చెప్తాను. స్కాన్ టు మెనూ నేనేం చేశాను, ఒక డొమైన్ కొన్నాను, .in అని డొమైన్ కొన్నాను. ఇది ఇంటర్నెట్ లో పెట్టాలి, ఇది ఒక వెబ్సైట్. ఇప్పుడు ఇది ఇంటర్నెట్ లో పెట్టాలి. ఇంటర్నెట్ లో ఏ వెబ్సైట్ ఉన్నా అది wwwకి సబ్ డొమైన్ కింద వస్తుంది. ఇది పెట్టిన ఇది ఇలా అన్నా ఒకటే, ఇలా అన్నా ఒకటే, అంటే అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో ఫస్ట్ ఇది వెబ్సైట్ నేమ్, ఇది వెబ్సైట్ నేమ్, దీని తర్వాత డొమైన్ ఉంటుంది, డాట్ తర్వాత వచ్చేదంతా డొమైన్ అన్నమాట. .in, .org, .com అవన్నీ ఉంటాయి, కొనుక్కోవాలి మనం. దాని తర్వాత ఇందులో ఏముంటుంది, సమ్ డేటా ఉంటుంది కదా, ఆ డేటా మనకి రావాలి కదా. ఈ స్కాన్ టు మెనూ సంబంధించిన వెబ్సైట్ డేటా ఒక సర్వర్ లో ఉంటుంది, ఆ సర్వర్ నుంచి మన బ్రౌజర్ కి రావాలి త్రూ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ నుంచి రావాలి అంటే కొన్ని సెక్యూర్ ప్రోటోకాల్స్ ఉంటాయి. 2 ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఒకటి HTTP, ఇంకోటి HTTPS. అంటే ఇది ప్రోటోకాల్ ఎలా మెన్షన్ చేస్తా అంటే, ముందు ప్రోటోకాల్ రాసి కోలన్ పెట్టి // పెట్టాలి. ఇది ప్రోటోకాల్. ఇక్కడ HTTP అంటే సెక్యూర్ లేదని, అక్కడి నుంచి నీ సర్వర్ నుంచి నీ బ్రౌజర్ వరకు వచ్చే డేటా వచ్చేటప్పుడు అక్కడ సెక్యూరిటీ లేదు, ఎవరైనా హ్యాకర్స్ వచ్చి హ్యాక్ చేసి ఏదైనా చేయొచ్చు. HTTP నెట్వర్క్స్ అయితే. HTTPS అయితే సెక్యూర్డ్ అని, మధ్యలో హ్యాకర్స్ వచ్చి ఏం చేయలేరు. అదొక లేయర్, ఏం చేయలేరు అని కాదు, సెక్యూరిటీ పెరిగింది బేసికల్. ఇప్పుడు ఇది URL, దీన్నే మనం URL అంటాం. ఫస్ట్ ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్ తర్వాత వెబ్సైట్ నేమ్ ఉంటుంది, వెబ్సైట్ నేమ్ తర్వాత డొమైన్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, గూగుల్ ఉంది అనుకో, గూగుల్ ఎందుకు, ఇది గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇంకేమున్నాయి, గూగుల్ ప్రొడక్ట్స్ ఇంకేమున్నాయి చెప్పరా.
గూగుల్ డాక్స్, జీమెయిల్, వీళ్ళందరికీ ఇప్పుడు గూగుల్ డాక్స్ అని గూగుల్ మీట్ చూద్దాం. ఆ యూఆర్ఎల్ గమనించి పైన ఎట్లా ఉంది, అది ప్రోటోకాల్. తర్వాత docs.google.com అని ఉంది. మామూలుగా ఎట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి కదా, google.com, గూగుల్ అనేది నేమ్, .com అనేది డొమైన్ నేమ్ అనుకో. డాక్స్ డాట్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ వస్తుంది, https://google.com అనేది యాక్చువల్ యూఆర్ఎల్. ఇప్పుడు గూగుల్ అనేది ఒక పెద్ద కంపెనీ, ఆ పెద్ద కంపెనీలో సబ్ కంపెనీస్ ఉంటాయి, చిన్న కంపెనీస్ ఉంటాయి అనుకో. వాటికి సపరేట్ యూఆర్ఎల్ క్రియేట్ చేసుకోవచ్చు వాడు కావాలంటే, గూగుల్ ఓనర్ కావాలంటే. ఇంకో సపరేట్ యూఆర్ఎల్ అంటే https://docs.com అట్లా పెట్టచ్చు. కానీ వాడు ఇట్లా డాక్స్ అంటే జనాలు ఏమనుకుంటారు, ఇది గూగుల్ ఓడిది కాదు, సపరేట్ వేరే ఏదో కంపెనీ అనుకుంటారు, డాక్స్ అనే కంపెనీ అనుకుంటారు కదా. అందుకని ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి సబ్ డొమైన్ అని. దీని మొత్తం డొమైన్ అంటున్నాం కదా, సబ్ డొమైన్ అంటే ఇక్కడ వచ్చేది గూగుల్ ఓడిది ఇంకో కంపెనీ ఉంది, docs.google.com. ఫస్ట్ ఇక్కడ మెయిన్ కంపెనీ ఇది రా, దానికి డొమైన్ నేమ్ ఇది, దానికి సబ్ డొమైన్ డాక్స్. ఇంకో కంపెనీ ఉంటే ఎట్లా ఉంటుంది, గూగుల్ వాడిది ఇంకో కంపెనీ ఉంటే ఏం చేసుకుంటాడు వాడు, దాని ముందు రాసుకుంటాడు, ఇక్కడ రాసుకుంటాడు మీట్ డాట్ అని. అదే ఇక్కడ docs.google.com, గూగుల్ మీట్కి meet.google.com ఉంటుంది. అందుకు వాడు కావాలంటే సపరేట్ కూడా చేసుకోవచ్చు ఇంకోటి, అది వాడి ఇష్టం. ఇంకా అందుకే యూట్యూబ్ సపరేట్ చేయాలనుకున్నాడు, అందుకే youtube.com సపరేట్ చేసుకున్నాడు. youtube.google.com లేదు చూడు ఇక్కడ, అందుకు అర్థమైంది కదా, సబ్ డొమైన్స్ అంటారు. ఇప్పుడు ఈ సబ్ డొమైన్ లో ఇంకో సబ్ డొమైన్ ఉండొచ్చు, అంటే గూగుల్ డాక్స్ లో ఏముండిద్ది అనేది ఇక్కడ చెప్పాలి. గూగుల్ డాక్స్ లో ఇంకేముంటుంది, యూజర్ ప్రొఫైల్ ఉందనుకో, యూజర్ ప్రొఫైల్ .docs.com. అలా ఇక్కడ ఎన్నన్నా యాడ్ అవ్వచ్చు డాట్, అర్థమవుతుందా. కానీ మెయిన్ ఏదైనా ఎట్లా చెప్తామంటే రైట్ మోస్ట్ ఏదైతే ఉందో అది మెయిన్, దాని తర్వాత ఉన్న డొమైన్, మిగతా సబ్ డొమైన్స్. అర్థమైంది కదా కాన్సెప్ట్. అండ్ ఇప్పుడు సబ్ డొమైన్స్ అర్థమైంది కదా నాకు. ఇది మెయిన్ రౌట్, మెయిన్ వెబ్సైట్ ఇది అనుకో. ఈ వెబ్సైట్ లో ఇది నేమ్, వెబ్సైట్ నేమ్, దీని తర్వాత ఉన్న డొమైన్, దీని తర్వాత వచ్చే అన్నిటి రౌట్స్ అంటాం. /ప్రొఫైల్ పేజ్ అదొక రౌట్, /కాంటాక్ట్ అదొక రౌట్, సెట్టింగ్స్ అదొక రౌట్. అర్థమవుతుంది కదా. ఇది వెబ్సైట్లు, ఏపీఐస్ కాదు వెబ్సైట్. నువ్వు గమనించినైతే వెబ్సైట్ ఏపీ ఒకే రకంగా ఉంటుంది చూడటానికి, సేమ్ అదే ఫార్మాట్ కూడా. ఇది కూడా జికాన్ అనేది ఒక ఏంటది మెయిన్ కంపెనీ నేము, ఎంఓఈ అనేది డొమైన్ నేము, ఏపీఐ అనేది సబ్ డొమైన్, అండ్ / తర్వాత వచ్చేయండి రౌట్స్. ఈ రౌట్స్ కూడా ఎట్లన్నా ఉండదు, /// ఇట్లా ఎన్నన్నా ఉండొచ్చు. ఇదంతా రౌట్ అన్నమాట. డొమైన్ తర్వాత వచ్చేదంతా రౌట్. ఓకేనా. ఇప్పుడు ఏపీఐని స్టడీ చేయటం చెప్తాం. ఏపీఐని ఎట్లా స్టడీ చేయాలంటే https://scan2menu.in/profile ఉందనుకో. మామూలుగా scan2menu నేను ఏపీఐ క్రియేట్ చేసుకోవాలంటే మామూలు యూజర్స్ ఎట్లా చేస్తారంటే scan2menu.in పక్కన సబ్ డొమైన్ ఇంకోటి క్రియేట్ చేస్తారు, api.scan2menu.in అని. దాంట్లో ఒక రౌట్ క్రియేట్ చేస్తాడు. ఈ రౌట్ లో వర్షన్ ఉంటుంది, ఏపీఐ వర్షన్ ఏంటి అంటే v1 v2 v3 v4 సేమ్ మీరు అక్కడ అదే చేసి. దీని తర్వాత ఇంకా ఇన్ఫర్మేషన్,
ఇప్పుడు వెబ్సైట్ లో అయితే స్లాష్ తర్వాత వచ్చినాయని రౌట్స్ అని మాట్లాడుకుంటాం. ఏపీఐలో అయితే స్లాష్ తర్వాత వచ్చినాయని రిసోర్సెస్ అంటాం. రిసోర్సెస్. ఓకే. ఇప్పుడు V4 పెట్టాలంటే మన ఇంకో వాళ్ళ ఇష్టం, పెట్టచ్చు పెట్టకపోవచ్చు. ఇప్పుడు రిసోర్సెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు నా డేటాబేస్ లో యూజర్స్ ఉంటారు, మర్చెంట్స్ ఉంటారు, రెస్టారెంట్స్ ఉంటాయి, మెనూస్ ఉంటాయి కదా. వీటన్నిటి రిసోర్సెస్ అంటాం. ఒక్కొక్కటి ఒక్కొక్క రిసోర్స్ అనమాట. ఓకే. ఆ రిసోర్స్ ని స్లాష్ తర్వాత పడతాయి. ఇప్పుడు నాకు మెనూ కావాలనుకో, మెనూ అని పెడతా. యూజర్స్ కావాలనుకో, యూజర్స్ అని పెడతా. ఓకే. రిసోర్స్ అంటాం. అక్కడైతే రౌట్ అంటాం, మా వెబ్సైట్ లో అయితే ఇక్కడ రిసోర్స్ అంటాం. యూజర్స్ కావాలి, యూజర్స్ అంటాం. యూజర్స్ లో కూడా స్పెసిఫిక్ యూజర్ కావాలనుకో, తర్వాత స్లాష్ అని పెట్టి ఆ స్పెసిఫిక్ యూజర్ యొక్క ఐడి ఇవ్వాలి ఇక్కడ. ఓకే. ఓకే. ఇందాక మన ఏపీఐలో పేజ్ ఉంది, పేజ్ కి నంబర్. ఎగ్జాక్ట్లీ అట్లా. అది ఇంకా తర్వాత వచ్చేది. అది క్వశ్చన్ మార్క్ అని పెట్టాం. క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టాం చెప్పలేదు కానీ. ఓకే. ఓకే. మామూలుగా అయితే ఇట్లా యూజర్ లో ఇదిగో ఫస్ట్ చూడు, రిసోర్సెస్ ఉంటాయి. రిసోర్సెస్ అని అర్థమైంది కదా నీకు. ఇంకో రిసోర్స్ ఉంటుంది, మెనూస్ అండ్ రిసోర్స్. రిసోర్స్ ఎప్పుడు బంచ్ ఉంటుంది, సింగిల్ కాదు. రిసోర్స్ ఎప్పుడు బంచ్ ఉంటుంది, బంచ్ ఆఫ్ ఉంటుంది. మెనూస్ అనేది ఒకటి కాదు, మల్టిపుల్ ఉంటాయి. ఒకటి కావాలంటే ఏం చేయాలి, మళ్ళీ మెనూస్ స్లాష్ ఆ మెనూ యొక్క ఐడి. ఇప్పుడు రెస్టారెంట్స్ ఉన్నాయనుకో, రెస్టారెంట్స్ ఉంటుంది, రెస్టారెంట్ స్లాష్ ఆ రెస్టారెంట్ యొక్క ఐడి. ఓకే. ఇప్పుడు వాడు అట్లానే పెట్టాడు. ఏం పెట్టాడు, టాప్ ఏంటి, టాప్ లో ఏం కావాలి, టాప్ యానిమే కావాలా అంటే టాప్ యానిమే అని వస్తుంది. టాప్ మూవీ కావాలంటే టాప్ మూవీ అని వస్తుంది. అండ్ దీని తర్వాత వచ్చేది ఏంటంటే, రిసోర్సెస్ అర్థమైంది కానీ ఈ రిసోర్స్ తర్వాత ఏమొస్తుందంటే సెర్చ్ క్వరీ అంటాం. సెర్చ్ క్వరీ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే క్వశ్చన్ మార్క్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఫస్ట్ నీకు ఈ ఎగ్జాంపుల్ కొంచెం కష్టం. స్కాన్ టు మెనూ ఎగ్జాంపుల్. ఏపీఐ డాట్ స్కాన్ టు మెనూ డాట్ ఇన్ అంటే ఇది ఏపీఐ. ఇక్కడ ఏపీఐ అనే ఉండాలా, ఇట్లా ఉన్నా కూడా ఏపీఐ లా కన్సిడర్ చేయొచ్చు. నువ్వు అది హోస్ట్ చేసే విధానం బట్టి ఉంటుంది. ఓకే. ఓకేనా. కాసేపు ఇది ఏపీఐ అనుకో, స్లాష్ నాకు మర్చెంట్స్ కావాలి. ఏ మర్చెంట్ కావాలి, ఈ ఐడి ఉన్న మర్చెంట్ కావాలి. అండ్ ఆ మర్చెంట్ కూడా ఫస్ట్ అలాగొద్దు, ఫస్ట్ మర్చెంట్స్ కావాలరా నాకు. ఇప్పుడు ఇలా అయితే ఒక మర్చెంట్ వస్తాడు కదా నాకు. అలా కాకుండా ఇలా అయితే ఎవరు వస్తారు నాకు, అందరు వస్తారు, అందరు మర్చెంట్స్ వస్తారు. నాకు అలా కాదు, మర్చెంట్ నేము సాయి అనే మర్చెంట్ ఉన్న అందరు మర్చెంట్స్ రావాలి. అంటే సాయి కుమార్ రావాలి, సాయి తేజ రావాలి, సాయి నితిన్, అలా అందరు రావాలంటే అప్పుడు అంటే ఫిల్టర్ చేస్తున్నట్టు అనమాట. ఉన్న రిసోర్స్ ఫిల్టర్ చేసేటప్పుడు సెర్చ్ క్వరీ పాస్ చేయాలి. సెర్చ్ క్వరీ అంటే క్వశ్చన్ మార్క్ పెడతాడు. క్వశ్చన్ మార్క్ పెట్టి నేమ్ ఈజ్ ఈక్వల్ టు సాయి. అలానే ఇది ఏదన్నా కావచ్చు. బేసికలీ ఫిల్టరింగ్ గురించి వాడతాను. ఇప్పుడు ఇందాక ఇక్కడ టాప్ యానిమే అంటే ఏమిస్తుంది, 25 పేజ్, ఫస్ట్ పేజ్ ఇస్తుంది బై డిఫాల్ట్. అంటే ఎన్నో నేను చూసావు 10,000 ఏమో ఉన్నాయి, అన్ని ఇవ్వలేదు కాబట్టి 25 ఇస్తుంది. ఎట్లా అది, క్వశ్చన్ మార్క్ పేజ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటుంది, అంటే ఫస్ట్ పేజ్ ఇస్తుంది. 2 ఇస్తే సెకండ్ పేజ్, థర్డ్ ఇస్తే థర్డ్ పేజ్, ఫోర్త్ అలా. అంటే ఆ రిసోర్స్ ని కస్టమైజ్ చేసుకుంటానికి ఇది వాడతాం, సెర్చ్ క్వరీ. సెర్చ్ క్వరీలో ఇంకా మల్టిపుల్ పారామీటర్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు దీని ఒక పారామీటర్ అన్నమాట. ఈ పారామీటర్ లో ఇది ఒక కీ, ఇది ఒక వాల్యూ. కీ వాల్యూని ఈక్వల్ టు తో సపరేట్ చేస్తాం. ఇట్లా ఎన్ని పారామీటర్స్ అన్నా ఉండొచ్చు. ఇంకో పారామీటర్ అంటే ఎండ్ ఆపరేటర్ పెట్టాలి. ఎండ్ ఆపరేటర్ పెట్టి సపోజ్ పేజ్ లో నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ నరూటో అని ఉన్నాయే నాకు అంటే ఇట్లా వస్తుంది. అంటే నరూటో షిప్డ్ ఇన్, నరూటో ఇంకేదో ఉంటాయి కదా అట్లా. ఓకే. దానికి దీనికి ఏంది తేడా మరి? దేనికి
అంటే ఉట్టి క్వశ్చన్ మార్క్ పెట్టి ఈక్వల్ టు పెడితే ఆ ఫార్మేట్ కి రెండు ఒకటే కదరా. రెండు ఒకటే అంటే మల్టిపుల్ పారామీటర్స్ ఇస్తున్నాం. అంటే పేజ్ 4th పేజీ ఓకే, 4th పేజ్ లో కూడా ఇంకా నువ్వు ఫిల్టరింగ్ చేయాలనుకుంటున్నావు. అంటే 4th పేజ్ లో కూడా నరూటో అనే నేమ్ తో స్టార్ట్ అయ్యే నాకు కావాలంటున్నావు. అంటే ఇంకో పారామీటర్ కదా. మామూలుగా ఎట్లా అనుకుంటాం మనం, అంటే క్వశ్చన్ మార్క్ పెట్టి మళ్ళీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నరూటో ఎట్లా రాయాలనుకుంటాం. అట్లా కాదు, ఒకటే క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఇప్పుడు ఇంకో పారామీటర్ ఉంటే ఎండ్ పెట్టుకోవాలి. ఎండ్ పెట్టుకొని నేమ్ ఈజ్ ఈక్వల్ టు నరూటో. ఇంకో పారామీటర్ ఉంటే ఇంకో ఎండ్ పెట్టుకొని సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇంకో పారామీటర్. ఓకే, అర్థమైంది కదా. ఇది ఒక యూఆర్ఎల్ ఫార్మాట్ అంటే అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇందులో రిక్వెస్ట్ చూద్దాం. ఫస్ట్ గెట్ రిక్వెస్ట్ చేస్తే ఏమైందంటే స్కాన్ టు మెనూ ఎగ్జాంపుల్ /API.scan2menu.in/merchants అంటే వస్తారు, అందరు మర్చెంట్స్ వస్తారు. ఎలా వస్తారు? గెట్ రిక్వెస్ట్ చేయాలి. అదవుతుందా? గెట్ రిక్వెస్ట్ చేస్తే వస్తారు వాళ్ళందరూ. ఈ ఏపీఐకి నువ్వు గెట్ రిక్వెస్ట్ చేయాలి, అప్పుడే వాళ్ళందరూ వస్తారు. ఒకవేళ నువ్వు కొత్త మర్చెంట్ ని క్రియేట్ చేయాలనుకో ఏం చేయాలి? పోస్ట్ రిక్వెస్ట్ పంపించాలి. పోస్ట్ రిక్వెస్ట్ ఆఫ్ మర్చెంట్స్ లో ఇంకో మర్చెంట్ ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి /merchants అన్నారు. ఓకే ఓకే. అలా పుట్టు ఇంకోటి ఉంది. పుట్టు ఏం చేసిద్దంటే ఉన్న మర్చెంట్ డేటాని మోడిఫై చేస్తుంది. అంటే ఒక మర్చెంట్ ఉన్నాడు, ఆల్రెడీ ఒక మర్చెంట్ ఉన్నాడు, ఆ మర్చెంట్ డేటా పేరు మార్చాలి. అంటే అప్పుడు ఎవరు అందరు మర్చెంట్స్ కాదు, ఒక పర్టికులర్ మర్చెంట్ కాబట్టి ఐడి ఇవ్వాలి. ఓకే, ఆ పర్టికులర్ మర్చెంట్ యొక్క డేటాను మారుస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ప్యాచ్ ఏంటంటే ఒక పర్టికులర్ మర్చెంట్ యొక్క మల్టిపుల్ ఫీల్డ్స్ ఒకేసారి మార్చాలనుకుంటే. ఇక్కడ పుట్టేంటి, జస్ట్ నేమ్ ఏదో ఒకటే ఫీల్డ్ మారుస్తాం. ప్యాచ్ లో ఏంటంటే మల్టిపుల్ ఫీల్డ్స్ మారుస్తాం. ఓకే. నెక్స్ట్ పేరులోనే ఏం చేసి చెప్పు, డిలీట్ చేసేసి అంతే. ఈ ఐడి ఉన్న మర్చెంట్ ని డిలీట్ చేసేసి ప్యాచ్ ఏం చేస్తుంది? ప్యాచ్ ఏదైనా యాడ్ చేస్తుంది, మల్టిపుల్ ఫీల్డ్స్ ని అప్డేట్ చేస్తుంది. పుట్టు ఒకటే ఫీల్డ్. అంటే సపోజ్ మర్చెంట్ నేమ్ ని అప్డేట్ చేయాలంటే పుట్ రిక్వెస్ట్ వాడాలి. మర్చెంట్ నేము, మర్చెంట్ ఏజ్, మర్చెంట్ అవి మార్చాలంటే ప్యాచ్. ఓకే. ఏంద్రా సౌండ్ వచ్చింది? కాల్ అండ్ ఇదేంది కొత్త ఫీచరా అనుకుంటా. అబ్బో దొంగనాలు వీడు పెట్టేశాడు మళ్ళీ అప్పుడే ఇండివిజువల్ ప్లాన్. మొన్నటిదాకా ఫ్రీనే. 45 మినిట్స్, ఇంకో 10 నిమిషాలు కాల్ కట్టేది, మళ్ళీ జాయిన్ అవ్వాలి. సరే, ఇవాళ లేకపోతే ఇవాళ మురళి లేడు కదా, ఈ వీటి ఇంకేదన్నా ఎగ్జాంపుల్ పెట్టుకుందాం నిన్నట్లాగా టాస్క్. నిన్నటిది రిలేటెడ్ గా ఉండే ఒక టాస్క్ చూడు. అదే వెదర్ ఇస్తే పోలా. వెదర్ ఓకే. దాన్నే కొంచెం ఫార్వర్డ్ అయినట్టు. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇక్కడ బ్యాక్ ఎండ్ అంటే ఇప్పుడు చూడు, గెట్ రిక్వెస్ట్ ఇంకోటి చెప్తున్నాను నీకు. గెట్ ఏం చేస్తుంది? నీకు ఇది వరకు ఒకటి చెప్పా, గుర్తుందా? క్రడ్ డౌన్, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఎక్కడికి వెళ్ళినా వెబ్ డెవలప్మెంట్ లో ఇది మర్చిపోకూడదు, ఎక్కడికి వెళ్ళినా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ 4 మెథడ్స్ లో సి ఏది చెప్పు నాకు. సీనా? పోస్ట్. ఎగ్జాక్ట్. ఆర్ గెట్. యు పుట్టను ప్యాచ్. అవును. డి అనేది డిలీట్. ఇప్పుడు అప్డేట్ అనేది 2 ఉన్నాయి కదా, పుట్టు ప్యాచ్. జనాలు ఏం చేస్తారంటే ఇది ఒక్కటే వాడుకుంటారు. ఇంకా మన ఇష్టం అది. మన ఇష్టం, అవైలబిలిటీని బట్టి మనకు కావాల్సిన దాన్ని బట్టి తీసుకోవాలి.
మరీ థింగ్స్ కాంప్లికేట్ చేయాలంటే 2 వాడుకుంటారు. ఏదైనా అప్డేటే కాబట్టి ఇది ఒకటి వాడుకుంటారు. అంటే పుట్లో నేను ఇందాక నీకేం చెప్పా డిఫరెన్స్, ఒక ఫీల్డే అప్డేట్ చేయొచ్చు అన్నా కదా, ఎన్నైనా చేయొచ్చు. కాకపోతే అది రూల్స్. ఇప్పుడు ఇదేంటి, మనం 2 వర్డ్స్ ఎట్లా వెళ్తాం మనం కాన్కాట్ చేసేస్తాం. మల్టిపుల్ కేసెస్ వాడదాం. పాస్కల్ కేసు, కెబాబ్ కేసు, క్యామిల్ కేసు, అయ్యే వాడాలా? అవి రాయిపోతే వర్క్ కాదా? వర్క్ అయితే కదా, కానీ బెటర్ ప్రాక్టీస్. ఇది కూడా అంతే, అవి వాడాలంటే వాడాలి కదా, బెటర్ ప్రాక్టీస్. ఓకే, కానీ జనాలందరూ ఇదే పుట్టే వాడతారు. ఇంకా అందులో కూడా ఇంకా సింప్లిఫై చేసి పోస్టింగ్ చేస్తుంది, క్రియేట్ చేస్తుంది కదా. అప్డేట్ చేయడానికి కూడా పోస్టే వాడేస్తారు జనాలు. అట్లా ఎట్లా వాడదు, అది కుదరదు కదా. వాడచ్చు. ఇంకా నెక్స్ట్ డేస్ లో ఏమైతే తెలుసా, అన్నిటికీ పోస్టే వాడుతుంది నెక్స్ట్ డేస్. అది డేంజర్, అది వాడకూడదు అట్లా. బెస్ట్ ఏంటంటే ఏమన్నా కావాలి అంటే గెట్ తెచ్చుకో, ఏమన్నా కొత్తది క్రియేట్ చేయాలంటే పోస్ట్, ఏమన్నా అప్డేట్ చేయాలంటే పుట్ ఆర్ ప్యాచ్, ని ఇష్టం ఏదో ఒకటి. క్రియేట్ చేయాలంటే డిలీట్. ఓకే, ఇప్పుడు గెట్ అన్నా బాగానే ఉంది. గెట్ ఈ ఏపీఐకి గెట్ రిక్వెస్ట్ పెడితే నీకు డేటా వస్తుంది. దీనికి పోస్ట్ పెడితే కొత్తది క్రియేట్ అవుతుంది. ఎట్లా క్రియేట్ అవుతుంది, ఎందుకు క్రియేట్ అవుతుంది? అదే బ్యాక్ ఎండ్. ఓకే, ఇంకా బ్యాక్ ఎండ్ అంటే అదే. బ్యాక్ ఎండ్ లో నువ్వేం చేస్తావు అంటే ఈ క్రియేట్ చేస్తావు, ఇలా రౌట్స్ క్రియేట్ చేస్తావు. ఈచ్ రౌట్ కి గెట్, ఓకే నువ్వు ఎవరన్నా నాకు గెట్ రిక్వెస్ట్ పంపిస్తే వాడికి మర్చెంట్స్ డేటా మొత్తం ఇవ్వాలి. ఎవరన్నా నాకు పోస్ట్ రిక్వెస్ట్ ఏపీఐకి పెడితే పోస్ట్ రిక్వెస్ట్ పెట్టేటప్పుడు నువ్వు యూజర్ డీటెయిల్స్ కూడా, మర్చెంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి విత్. అంటే కదా ఇంకొకరిని క్రియేట్ చేయాలంటే ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి కదా. ఆ రిక్వెస్ట్ లోనే అవి కూడా పంపిస్తావు. ఎవరికి పంపిస్తావు? ఏపీఐకి పంపిస్తావు. ఈ ఏపీఐని క్రియేట్ చేసేది కూడా డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏపీఐని క్రియేట్ చేసి పోస్ట్ రిక్వెస్ట్ లో నుంచి వచ్చిన డేటాతో ఇంకో యూజర్ ని క్రియేట్ చేస్తారు. సేమ్ అలా అన్ని ఏపీఐస్ క్రియేట్ చేయాలి. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఐడియా వచ్చిందా? మనం బ్యాక్ ఎండ్ దేంతో చేస్తాం, మనం నోడ్ చేస్తానా? నోడ్ చేసి బెటర్. ఎందుకంటే ఇప్పటికే నువ్వు జావా స్క్రిప్ట్ ఐడియా వచ్చేసింది కాబట్టి నోడ్ చేసి మొత్తం జావా స్క్రిప్ట్. ఓకే, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జావాతో రాయొచ్చు, పైథాన్ తో రాయొచ్చు. మనం వాడేది నోడ్ చేసి అన్ని వాడతారా. మనం మన ఇష్టం. ఇంకా నేనైతే నేను ఎవరికి చెప్పినా నేను జావా నోట్ చేస్తే చేయమంటా. ఎందుకంటే ఇంత నేర్చుకున్నావు జావా స్క్రిప్ట్, ఇంత కష్టపడి మళ్ళీ బ్యాక్ ఎండ్ రాయడానికి ఇంకో కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ ఉన్న లాంగ్వేజ్ తోనే బ్యాక్ ఎండ్ రాస్తే సరిపోయింది కదా. అర్థమైందా ఇది కాన్సెప్ట్? అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఫెచ్ చేస్తుంటే అర్థం ఏంటంటే నువ్వు ఇండైరెక్ట్ గా గెట్ రిక్వెస్ట్ పంపిస్తున్నట్టు. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ ఎలా పంపిస్తారు తెలుసా? కామా పెట్టి ఎలానో ఇట్లా పాస్ చేసి ఇక్కడ మెథడ్ అని పెట్టి ఇక్కడ పెట్టాలి. పోస్ట్ అని రాయాలి, పుట్ అని పెడితే పుట్ అని రాయాలి, డిలీట్ అలా రాయాలి. ఇప్పుడు అవన్నీ పెడితే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ పెడతాను అంటే కొత్త యానిమే క్రియేట్ అయిపోతుందా? అవ్వదు, వాడికి వెళ్ళాలి కదా. వాడు ముందు ఆ ఏపీఐ డిఫైన్ చేయాలి. వాడి సర్వర్స్ లో వాడు కోడ్ రాయాలి కదా. ఆ ఏపీఐ ఉంటేనే మనం పోస్ట్ రిక్వెస్ట్ పంపించగలుగుతాం. ఇది ఎందుకు వర్క్ అవుతుంది? మామూలు గెట్ వాడు ఆ ఏపీఐ క్రియేట్ చేసాడు, అందుకని అది వర్క్ అవుతుంది. అర్థమైంది. ఇప్పుడు వెదర్ యాప్ చూద్దాం. వెదర్ యాప్ కి ఫ్రీ వెదర్ ఏపీఐ సెకండ్ చూసాం ఇందాక. ఈ సెకండ్ కూడా తేడా ఉందిరా. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఏదో యూఆర్ఎల్ లేదు.
ఇంకో రిక్వెస్ట్ URL ఉంది చూడు. ఇప్పుడు ఎందుకు చెప్పా, కరెంట్ వెదర్ కావాలనుకో, కరెంట్ వెదర్ అని కావాలంటే /current.json అన్నాడు. అదో రిసోర్స్ అనమాట. ఇప్పుడు ఇందాక స్కాన్ టు మెనూ .in అనేది బేస్ అన్నా కదా. ఇప్పుడు ఈ అన్నిట్లో బేస్ ఏది? ఇదంతా బేస్. API.scan2menu.in అనేది అన్నిట్లో కామన్ ఉంటుంది. దీని తర్వాత చేంజ్ అవుతుంది. దీన్ని ఏమంటాం అంటే అది రిసోర్స్, ఇది బేస్ URL అంటాం. ఇప్పుడు ఇక్కడ బేస్ URL, అది బేస్ URL ఇది. ఓకే, అది తీసుకోవాలి. కరెంట్ అది కావాలి. కరెంట్ వెదర్ కావాలంటే దీనికి లాస్ట్ లో /current.json అన్నాడు. ఫోర్కాస్ట్ కావాలంటే సెర్చ్ కూడా చేయొచ్చు. ఫోర్కాస్ట్ అంటే వారం ముందే చెప్తాడు అక్కడ. సెర్చ్ అంటే /search అలా హిస్టరీ అలా ప్రతి దానికి ఒక ఎండ్ పాయింట్ క్రియేట్ చేశారు. ఇంకో మళ్ళీ క్వరీ పారామీటర్స్ $Q అని పెట్టి = అని పెట్టి నువ్వు ఇట్లా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఉంటే ఎగ్జాక్ట్ ఆ లొకేషన్ ఏదనిపిస్తే ఇచ్చిద్దంట. $Q సిటీ పెట్టచ్చు, ఆ సిటీలో ఏంటి అని. ఇప్పుడు అర్థమవుతుందా నీకు? సెర్చ్ పారామ్స్ ఎలా వర్క్ అవుతాయి? అదే నాకు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఇప్పుడు నువ్వు నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఇట్లా, ఇంకా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి. ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చేయాలంటే బోత్ కావాల్సిందే. ఇప్పుడు నేను స్కాన్ టు మెనూ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ చేశా, వివెక్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ చేశా. ఒక డేటా అనేది APIs క్రియేట్ చేసావా? చేయాలి, లేకపోతే వర్క్ కాదు. డేటా అనేది ఉంటే ఖచ్చితంగా నువ్వు బ్యాక్ ఎండ్ రాయాల్సిందే. జస్ట్ చూడటానికే నువ్వు వెబ్సైట్ చేయాలనుకుంటే రియాక్ట్ తో పని అయిపోయింది. లేదు, నాకు యూజర్స్ డేటాతో నేను ఏదో ఒకటి చేయాలి, యూజర్స్ నుంచి డేటా తీసుకొని ఆ డేటాని మ్యానిపులేట్ చేయాలంటే అప్పుడు ఏమొస్తుంది? APIs కావాలి. ఈ కాంపోనెంట్ వచ్చేస్తుంది. ఈ కాంపోనెంట్ వస్తే దీన్ని డైరెక్ట్ గా పెట్టలేవు నువ్వు. దాన్ని డైరెక్ట్ గా పెట్టాలంటే సర్వర్ కావాలి. ఈ రెండు కావాలంటే APIs కావాలి. APIs అంటే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. లేదు, నేను ఓన్లీ బ్యూటిఫుల్ గుడ్ లుకింగ్ వెబ్సైట్స్ చేసుకుంటా అంటే ఇక్కడికే నువ్వు పరిమితం. బ్యాక్ ఎండ్ ఎవరో ఒకరు చేస్తారు, వేరే డెవలపర్స్. దాన్ని ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటారు. రెండు చేసేవాళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు. ఇప్పుడు APIs చూద్దాం. ఇది బేస్ URL. ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, ఏదన్నా URL కాపీ చేసి అది APIని కాపీ చేసి బ్రౌజర్ లో డైరెక్ట్ ఎంటర్ కొట్టామనుకో, అది ఇండైరెక్ట్ గా ఏం చేస్తుందంటే గెట్ రిక్వెస్ట్ పంపిస్తుందంట. బ్రౌజర్ బై డిఫాల్ట్ ఏదన్నా URL ఎంటర్ చేస్తే గెట్ రిక్వెస్ట్ పంపిస్తుంది. అందుకే ఆ రెస్పాన్స్ నీకు కనపడుతుంది. ఇప్పుడు అందుకే ఇది వర్క్ అవుతుందో టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? డైరెక్ట్ ఇక్కడ పెడతాం, వస్తే వర్క్ అవుతుంది. API ఇందాక వచ్చింది, ఏమొచ్చింది? ఏం రాలేదు. డాక్స్ వచ్చింది. ఇందాకేదో వచ్చింది, పేజ్ నేషన్ అవన్నీ. అది వేరే API రా, ఇది అనిమేది వాడాలి. సో ఇది కాదు. లోడ్ అవడం తీసుకుంటాం. నా నెట్ స్లోనా? నా వాయిస్ వినపడుతుందా? ఈ APIs అన్నిటినీ మేనేజ్ చేసే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ర్యాపిడ్ API అనేది ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు ఏం చేస్తాడంటే అన్ని పబ్లిక్లీ అవైలబుల్ APIs లేదా పెయిడ్ APIs అన్ని ఒక చోట చేరుస్తాడు. నువ్వు వెతుక్కోకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. ఓకే, ర్యాపిడ్ API.
సరే ఇదే చూద్దాం ప్రస్తుతానికి. ఇది 1000 రిక్వెస్ట్ వరకు ఫ్రీ రా. ఈ మనం చేస్తాం పెడతాం. 1000 మనకి ఎందుకు వస్తుంది? కాకపోతే సబ్స్క్రైబ్ అంటున్నాడుగా, డబ్బులు ఉన్నాడు, క్రెడిట్ కార్డు ఏమైనా ఇవ్వమంటాడు చూద్దాం. అందుకే టెంపు మెయిల్ అని ఒకటి ఉంటుంది తెలుసా? తెలుసు చేసాం. ఏంది తొందరగా అయిపోతుంది? 3 minutes చేసాం ఇప్పటికి. ఏంటది? ఇదే ఇంకా 3 minutes ఉందంట ఇది. మీటా? మళ్ళీ పెడతాం. సరే ఇప్పుడే మళ్ళీ పెడతాం. ట్రాన్స్ఫర్ చేసి. హలో. ఓకే ఓకే. కంటిన్యూ సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంది. హలో హలో. ఆ సౌండ్ నాకే వస్తుంది. హలో హలో హలో. ఓకే బాగానే ఉంది. ఆడేదో నంబర్ ఇచ్చి ఆ గిట్లో ఏదో ఉన్నట్టుంది. రోడ్ ప్రైజింగ్ అంటాడండి. 2.7 ఉన్నాయి బాబు. రెండు పాయింట్స్ ఎక్కడ మెన్షన్ చేశాడు వాడు? ఏం ఉన్నాయి ఇవి? ప్రైజింగ్ అన్నాడు కదా వీడు కూడా. క్రెడిట్ కార్డు తీసుకోకపోతే కాదు, ముందే పేమెంట్ కట్టాం మనకపోతే చాలు. ఇంకా రమ్స్ పాస్ చేయాలా? ఓకే. ప్లేస్ ఏమున్నాయి?
వాట్ను చెప్పవాలి. /v1/forecast క్వశ్చన్ మార్క్ కదా, క్వశ్చన్ మార్క్ అది వస్తుంది. అంత ఎక్కడ ఉందో టెంపరేచర్ లేదు, టెంపరేచర్ లేదు దాంట్లో. చిన్న వెదరాకి ఎంత కాంప్లికేటెడ్ చేశారు. ఏం సెలెక్ట్ చేసినా అరే వెరిఫై కొట్టే ఇంకేంటి మెసేజింగ్ లోడ్ అవుతుంది. వచ్చినట్టుంది. కాల్ వస్తున్నట్టుంది. పనికొచ్చేలాగా ఏపీఐస్ కి సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, చెప్పాను కొన్ని పెయిడ్ ఏపీఐస్ కూడా ఉంటాయని. వాటికి ఏపీఐ కీస్ అని ఇస్తారు. ఈ ఏపీఐ కీస్ లేకపోతే వాటిని మనం యాక్సెస్ చేయలేం. అదే ఏపీఐకి రౌట్స్ ఎక్కడ ఉన్నాయి, డాక్యుమెంటేషన్ లో కరెంట్ వెదర్ లో వర్కౌట్ అయ్యేలాగా యాక్సెస్ కి అంటే ఏపీఐకి
ఇది కూడా ఫస్ట్ ఇది చూడు ఒకసారి అనలైజ్ చేయాలి. ఇది హెచ్టిటిపి ఉంది చూడు, ఇది డేంజర్ అది, ఇది అందుకే నాట్ సెక్యూర్ ఉంది. సెక్యూరిటీ లేదు. నెక్స్ట్ ఏపీఐ weatherstack.com అనేది డొమైన్ /current అంటే కరెంట్ వెదర్. అది రిసోర్స్ లో కూడా మనం పెరామ్స్ పాస్ చేయాలి కాబట్టి క్వశ్చన్ మార్క్. ఫస్ట్ యాక్సెస్ కీ ఇవ్వాలి. యాక్సెస్ కీ ఏంటి, ఇది ఇందాక ఐపీఐ కీ అన్నాను కదా, అది అంటే ఇస్తే మనకి రెస్పాన్సివ్ ఫార్మాట్ వస్తుంది. ఇక్కడ ఎక్కడ ఉంది టెంపరేచర్ 21 degrees. ఐకాన్స్ కూడా ఇస్తుంది, ఇంకా వెదర్ ఐకాన్స్ బాగుంది. అంటే మిస్ట్ మబ్బు, డే నో అని వస్తుంది. ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది రా, నైట్ కదా ఇది. యూవీ ఇండెక్స్ ఫేస్ లైక్ మొత్తం ప్రెషర్, ప్రెసిపిటేషన్, విండ్ స్పీడ్ అన్నీ చూద్దాం. అబ్బో తినాలి ఉంది, మనవి కూడా నది బాగుంది. సరే, దీంతో టాస్క్ ఏంటంటే దీంతో జస్ట్ నువ్వు డేటా తీసుకోవటం అంతే. ఫెచ్ చేయటం లాగా అంతే చెయ్యి. ఓకే, కాకపోతే ఇవే తయారు చేస్తావు. సెర్చ్ బాక్స్ పెట్టి నేను చెప్తా ఉంటే నీకు కొంచెం క్లూ ఇస్తాను, చేయను. అంత కష్టమేం కాదురా. ఏపీఐ ఇది కదా, ఇక్కడికి ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు అంటే HTML లో ఒక సెర్చ్ బాక్స్ పెట్టు. ఫ్యాన్సీగా ఏం వద్దు, జస్ట్ ఒక ఇన్పుట్ ట్యాగ్ పక్కన సబ్మిట్ బటన్. ఇన్పుట్ ట్యాగ్ లో నేను నువ్వు ఇది చేసావు ఏంటి, ఇమేజ్ URL ఇచ్చి సబ్మిట్ నొక్కగానే కింద ఇమేజ్ ఎలా వస్తుంది, సేమ్ అట్లాంటిది అనుకో. ఇమేజ్ URL ప్లేస్ లో సిటీ నేమ్ ఇస్తావు. సిటీ నేమ్ ఇచ్చి సబ్మిట్ కొట్టంగానే ఆ సిటీ నేమ్ పైన ఎక్కడ తెచ్చుకున్న తర్వాత ఆ సిటీ నేమ్ ఇక్కడికి వచ్చేసేయాలి. ఇక్కడికి ఎట్లా వస్తుంది చెప్పు. డాట్ వాల్యూ టెంప్లెట్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ పెట్టి ఇక్కడ పైన ఏదో ఎలిమెంట్ ఏదో పెట్టుకుంటాం. నేను ఇన్పుట్ అని పెట్టుకున్నాను, కాన్స్ట్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ అనేది పెట్టేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, ఇన్పుట్ డాట్ వాల్యూ ఇక్కడ పెడతాం, ఇన్పుట్ డాట్ వాల్యూ. తర్వాత డాట్ దెన్ లో ఇక్కడ నీకు రెస్పాన్స్ వస్తుంది కదా, ఇక్కడ మళ్ళీ నేను మనం ఫార్మాట్ చేసినట్టు ఫార్మాట్ చేయగలుగుతాను నీట్ గా. డాట్ చేసినట్టు ఫార్మాట్ చేసి ఇంత డేటాలో టెంపరేచర్ సరిగ్గా పట్టుకొని ఈ టెంపరేచర్ ని ఏం చేయాలి, మళ్ళీ బాడీలోకి అపెండ్ చేయాలి. ఇక్కడ డెన్ లో చేయాలి అదంతా. నేను ఎక్కడ చేసావు, ఈవెంట్ లిజనర్ లో చేసావు కదా, అట్లా ఇక్కడ చేయాలి. జస్ట్ టెంపరేచర్ వరకు డిస్ప్లే చేయి. ఓకే, అర్థమైందా? అది చాలు, అంతే, సింపుల్గా. ట్రై చేయాలి, లేకపోతే చూద్దాం. ఓకేనా? ఓకే, మర్చిపోయి URL వచ్చింది కానీ అదే ఇదే కదా మర్చిపోయి సైట్ ని మనం మర్చిపోవాలి. weatherstack.com ఊరు బట్టే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. 2 పాయింట్స్ చాలా బాగుంది. ఏపీ ఫోర్కాస్ట్ వస్తుంది, హిస్టారికల్ వెదర్ వస్తుంది. ఓకే, వెదర్ ఫోర్కాస్ట్ లో రాబోయే ఎన్ని డేస్ చెప్పాలి, ఎన్ని గంటల్లో చెప్పాలి, అన్ని డేస్ కి ఫోర్కాస్ట్ చేస్తుంది. ఓకే, లాంగ్వేజ్ ఫస్ట్ చేయి, ఇంకా మిగతా మొత్తం రేపు వాడుకున్నాం. ఇట్లా చేద్దాం, ఇట్లా వచ్చింది మొత్తం. ఐకాన్ ఇస్తుంది, టెంపరేచర్ ఇస్తుంది, విండ్ స్పీడ్ ఐకాన్స్
మూవ్ అవుతున్నాయి. యూఐలో కొట్టేస్తుంది మనం కొత్తవి పెడదాం. మనం తీసుకురావక్కర్లేదు. ఎందుకు చూసావు కదా, ఏపీఐ లోనే ఐకాన్ అని ఇస్తుంది. అవునవును, చూసే. అది వాడుకోవటమే. ఓకే, మనం ఒకవేళ మనం చేంజ్ చేయాలనుకుంటే ఏం చేయాలో చేసుకోవచ్చు, కానీ ఎన్నుంటే మనం చెప్పలేం కదా. వాడు కొన్ని ప్రీ డిఫైన్డ్ పెడతాడు రా. మిస్ట్ అని పెట్టాడు, క్లౌడ్ అని పెడతాడు, ఏం పెడతాడో మనకు తెలియదు కదా. వాడు పెట్టిన పేరుకి వాడే ఒక ఇమేజ్ ప్రీ డిఫైన్డ్ గా పెడతాడు, అవి వాడుకుంటాను. ఇది కూడా ఇస్తాడు నాకు తెలుసు. క్లౌడ్ కూడా భలే కదులుతుంది. ఈ యానిమేషన్ మనం గిఫ్ట్ అనుకుంటాను నాకు తెలుసు. ఐకాన్ ఇది ఎస్విజి కాదు, ఐకాన్ ఫాంటాజం ఐకాన్స్. ఓకే, దానికి యానిమేషన్ ఇచ్చాడా? ట్రాన్సిషన్ కానీ మూవింగ్ ఎస్సీజీ రా. అదిగో మూవింగ్ ఎస్సీజీ మూవ్ అవుతుంది. మూవింగ్ ఎస్సీజీ ఐకాన్ వాడే ఇస్తాడు, మనం ఏం యానిమేషన్ యాడ్ చేయగలరా ఏం చేయగలరా. ఇలా చేద్దాం ఫైనల్. ఓకే, ఈ సంగతి సరే. ఎంతవరకు వచ్చింది చూడాలి. ఇది అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి. ప్రాసెసింగ్ అబౌండెడ్ వీడియో ఈస్ టూ లాంగ్ అంట. స్క్రీన్ షాట్ గంట పైన వీడియోలు కూడా అప్లోడ్ చేయడానికి కుదురుతుంది కదా. చూస్తున్నాం మా యూట్యూబ్. కొట్టు, లెర్న్ మోర్ కొట్టు. వెరిఫైడ్ అకౌంట్ ఓకే, ఇది వెరిఫికేషన్ చేయాలి, మర్చిపోయా. ఫోన్ నెంబర్ ఇచ్చానో లేదన్నా ఒకసారి. ఫోన్ 8184 8888 88 0535. వచ్చింది. 49 వాయిస్ కట్ అవుతుంది. 496 హలో 561 అంతే. అయిపోయింది ఇంకంతేనా? వెరిఫై చేస్తే అయిపోయినట్టు. ఇది కాదు, ప్రీవియస్ ట్యాబ్ లేదు. అదే ఆన్ యువర్ కంప్యూటర్ ఒకసారి స్టెప్స్ చూద్దాం. ఆన్ యువర్ కంప్యూటర్ ఫాలో ద స్టెప్స్. అంతే, అయితే అయిపోయిందిలే. ఇంకా ఒకసారి మళ్ళీ ట్రై చేయి.
బ్యాండెడ్ డిలీట్ వీడియో మూడోది అంతే. అక్కడ బ్యాక్ వెళ్ళి ఒకసారి చెక్స్ ఏమైనా డిసేబుల్ చేసే ఆప్షన్ లేదు. నెక్స్ట్ ఇక్కడ మనం పబ్లిక్ పెట్టుకుందాం, ప్రైవేట్ పెట్టేసిద్దామా? ప్రైవేట్ పెడితే ఇప్పుడు ఎవరైనా చూడాలంటే మీకు పంపించిన మెయిల్ మళ్ళీ వాళ్ళ దాంట్లో కూడా లాగిన్ అవ్వాలి, తలనొప్పి కదా. అట్లే ఉండదు. మరి ప్రైవేట్ అంటే పీపుల్ యూ చూస్, మనం చూస్ చేసే వాళ్ళు మటుకే చూస్తారు. వాళ్ళ మెయిల్స్ అన్ని యాడ్ చేయాలి. ఎందుకు పబ్లిక్ పెట్టేసి సంగతి అయిపోతులే. చూద్దాం. ఓకే, స్కాన్ మీద సంగతి ఏంది నాకు అర్థం కాదు, ఏం చేయాలో. మరి ఇలా ఎలా ఉన్నావు? వెయిట్ చేసా, నేను ఆలోచిస్తూ కూర్చున్నా. అంటే ఇది అసలు మనం వెళ్ళిన దాంట్లో ఒక్క సక్సెస్ కూడా లేదురా. నేను 20 తిరుగుంటామా. మనం అప్రోచ్ అయ్యే విధానం తప్పేమో, ఏదన్నా మార్చుకోవాలేమో ఆలోచిస్తూ ఉన్నా. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఏంటంటే బేసిక్ గా నమ్మట్లేదు, సీరియస్ తీసుకోవట్లా మనల్ని. అవును, స్కామ్ చేసిన మేబీ ఇంకా ల్యాప్టాప్ తీసుకెళ్ళాలన్నా కానీ అక్కడ మెయిన్ వాళ్ళని మార్చలేం కదా. అందుకే నేను ఏమనుకుంటున్నానంటే ముందు లిస్ట్ ఆఫ్ ఫోన్ నెంబర్స్ రాసుకొని ఒకసారి ఫోన్ చేసి ప్రొఫెషనల్ గా చెప్దాం. అప్పుడు వాళ్ళ మొహాలు చూడటం, మన మొహాలు చూడటం ఏం చూడరు కాబట్టి మేము మాట్లాడచ్చు. మాట్లాడి మీకు కావాలంటే మేము డెమో ఒకసారి ఇస్తాం, మీ దగ్గరికి వచ్చి మీరు ఎప్పుడు అవైలబుల్ ఉంటారో చెప్పండి అంటే ఎప్పుడేమో అనిపిస్తుంది నాకు. సార్ కాల్ చేసొచ్చు. అది కరెక్టే, కాకపోతే వీళ్ళు ఏందో మరి, వీళ్ళు దాన్ని ఏదోలా చూస్తున్నారు, దాన్ని ప్రొఫెషనల్ గా తీసుకోవట్లేదు. వాళ్ళని పట్టాలి, అలాంటి రెస్టారెంట్స్ పట్టాలి. ముందు చూస్తే కాస్త అయినా ఉంటది మనకు కూడా, వేరే వాడికి చూపించడానికి ఇలా పలానా వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ. వీళ్ళే వాటిలో ఎవడు పట్టించుకోవట్లేదు, వీళ్ళు ఏందో చూస్తున్నారు దాన్ని. ఆలోచిద్దాం, ఇంకో రోజు ఆలోచిస్తా. నేనేమనుకున్నా అంటే ఒక ప్రొఫెషనల్లీ ఏదన్నా వీడియో తయారు చేద్దాం అనుకుంటున్నా. ఒక సంథింగ్ యాడ్ లాగా వెక్టార్ గ్రాఫిక్స్ తో ప్రొఫెషనల్ యాడ్ లాగా చేసి వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకంటే మా ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ వీడియో 1 minute మీకు పంపిస్తున్నాం. ఇంకా మీకు కావాలంటే మేము మీ దగ్గరకు వచ్చి ప్రోడక్ట్ డెమో కూడా ఇస్తాము, ఇప్పుడు రమ్మంటారు చెప్పండి అని అడుగుదాం అనుకుంటాను. చూద్దాం, ఇంకా నా ఐడియాస్ వస్తాయి ఆలోచించి. లేకపోతే ఎందుకంటే ఇప్పుడు నాకు వచ్చి వెళ్ళాలంటే రోజు 100 రూపాయలు ఇచ్చిరా, 100 మొత్తం ఇచ్చి కదా. కొంచెం ఆలోచించి మళ్ళీ మీ అందరు పనురా మా అనుకుంటారా, మీ పనులు ఉంటాయి అవన్నీ కాకుండా ఒక్కసారి. ఇంకోటి ఏంటంటే మనం ప్రాపర్ ప్లానింగ్ తెలవకపోతే ఇంకో డిసడ్వాంటేజ్ ఉంది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ బిస్మిల్లా ఉందనుకో,
ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వెళ్తే వాడు నో అని చెప్పేస్తాడు. వాడికి మనం ఇంకోసారి వెళ్ళలేం, ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని రెండోసారి వెళ్ళలేం. అదేదో వెళ్ళేటప్పుడే ప్రాపర్ ప్లానింగ్ వెళ్తే ఛాన్సెస్ ఉంటాయి కదా. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకో మరి. లైక్ దాన్ని ఏంటంటే వాళ్ళు వేరే మైండ్ సెట్ తో ఆలోచిస్తున్నారు. ఏంటది వేరే డిఫరెంట్ మైండ్ సెట్ తో ఆలోచిస్తున్నారు. అదేరా, ఒకటే మైండ్ సెట్ వాళ్ళది. కస్టమర్ ఎక్స్పీరియన్స్ గురించి పట్టించుకోవట్లే వాళ్ళు. అవును, డబ్బులు వస్తున్నాయా చాలు, వాడి ఎక్స్పీరియన్స్ గురించి నాకు ఎందుకు అనుకుంటున్నారు. అవును. అట్లా అనుకునే రెస్టారెంట్స్ మన టార్గెట్. ఎవరు బిస్మిల్లా వాడికి ఉందా ఇంట్రెస్ట్, అందుకే ఆల్రెడీ వాడి దగ్గర వాడు కొంచెం కుర్రోడు లాగే ఉంటాడు. అంటే మేము ఎప్పుడు ఫస్ట్ ఇయర్ లో చూసాము, కొంచెం పర్ల చదువుకునే లాగే ఉంటాడు వాడు కూడా. ఈ అమరావతి రోడ్డు చూసావా, రాజేష్ చెప్పాడు అమరావతి రోడ్డుని. అది కూడా మనం బీటెక్ లో ఉన్నప్పుడే 4-5 కుర్రోళ్ళు కలిసి పెట్టారు. ఐ మీన్ జాబ్ హోల్డర్స్, యంగ్ జాబ్ హోల్డర్స్ కలిసి పెట్టారు. అది టీవీస్ అన్ని ఫిక్స్ చేసి డిఫరెంట్ గా తెచ్చారు అప్పట్లో, డిఫరెంట్ థీమ్ తో. మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ నేను ఇంకోటి ఏమనుకున్నానంటే, మన దగ్గర మనీ లేదు. మెయిన్ థింగ్ మనీ ఉన్నట్టయితే మనం ఏం చెప్పేయచ్చు, ఫస్ట్ 1 month ట్రై చేయండి ఫ్రీగానే, తర్వాత అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక మంత్ ఫ్రీ ట్రయల్ తెస్తే. కానీ మనకు దానికి కూడా లేదు, టెస్ట్ చేయడానికన్నా తీసుకుంటారు. దానికి కూడా లేదు కనీసం. మనం అదైనా క్రియేట్ చేద్దాంలే అనుకునే, అంటే మనకి ఇంకొక రెవెన్యూ సోర్స్ ఉంటే అనుకోవచ్చు, అది కూడా లేదు కదా. అట్లీస్ట్ మనం జాబ్ చేస్తా ఉన్నా కానీ సరేలే అని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను రాత్రి అది అనుకున్నాను, ఒక 1 month ఫ్రీ చేద్దాం అన్నా కానీ అది కుదరదు. ఎందుకంటే మనమే 2500 ఇప్పుడు మనమే 2500 కడుతున్నాం అక్కడ. వీడికి ఫ్రీగా ఇస్తే ఇంకా మనకు అది ఇంకా కదా. దాని తోడు మనం స్టాండ్లు కూడా ఫ్రీగా ఇద్దాం అనుకున్నాం. అవునవును, నేను అది కూడా ఆలోచించి 2 స్టాండ్లు వద్దు, ఒకటే ఇద్దామని ఇప్పుడు డిసైడ్ అయ్యా. 2 స్టాండ్స్ వద్దు, ఒకటే స్టాండ్ ఇద్దాం. మనకేమొచ్చింది బొక్క, ఆ సర్వర్ కాస్ట్లు పోతే వీడికి స్టాండ్లకి ఇస్తే మనకి ఏమొచ్చింది అసలు. ఒక మంది ఫస్ట్ మంత్ తర్వాత క్విట్ అయిపోయే వాళ్ళు ఉంటారు. క్విట్ అయిపోతే ఫస్ట్ మంత్ కి వాడు వచ్చినప్పుడు ఆ స్టాండ్లకే పోతాయి. అవును, మంత్లో అట్లా పర్ఫెక్ట్ చెప్పాలంటే 2500 కదా, 20 మంది కూడా వస్తారులా, 10 మందిలో 12 మంది వస్తే చాలు. ఓకే, అంటే ఇంకా స్టాండ్స్ ఇప్పుడు మన జేబులో నుంచి తీసుకొని పెట్టుకుంటాం. కాస్ట్ అయితే 12 మంది వస్తే చాలు రా. నేను అనుకుంటున్నా 12 మందిని తెచ్చుకొని